మీరు ఫేస్‌బుక్‌లో ఫేస్‌బుక్ బిజినెస్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి? మనకు ఫేస్‌బుక్ 2 ఉంటాయండి. ఫేస్‌బుక్ ప్రొఫైల్ ఉంటుంది. ఫేస్‌బుక్ బిజినెస్ పేజ్ ఉంటుంది. ఫేస్‌బుక్ ప్రొఫైల్ ఏందంటే మనకు ప్రొఫైల్ యాక్టివిటీస్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. పేజ్ అనేది ఏంటంటే మన బ్రాండింగ్ కోసం. సో, పలానా బిజినెస్ మనకుంది. సో, దానికి సంబంధించిన మన ఇన్ఫర్మేషన్ కావాలంటే ఏమో మనం పేజ్‌లో షేర్ చేస్తాం. ప్రొఫైల్ అనేది జనరల్ ఇన్ఫర్మేషన్. సో, అది ఎలా క్రియేట్ చేయాలో మీకు చెప్తా అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు నా ఛానల్‌లో ఏ వీడియో మీరు చూడాలన్నా కంప్లీట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుందండి. ఛానల్‌లో ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు కరెక్ట్‌గా చదువుకోండి. ఇది కంప్లీట్‌గా మీకు రియల్ టైమ్ సినారియో ఉంటుంది. థియరీ సబ్జెక్ట్ ఎక్కడ ఉండదు. మీకు ఏదైతే కంప్లీట్‌గా ఎలా అయితే మీరు చేంజ్ చేసుకోవాలో వర్డ్‌ప్రెస్ కావచ్చు, పీహెచ్‌పీ, హెచ్‌టీఎంఎల్, ఎస్సీఓ ఏ రిగార్డింగ్ అని మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ డెప్త్ ఉంటుందండి. సో, ఇప్పుడు నేను ఫేస్‌బుక్ పేజ్ క్రియేట్ ఎలా చెప్తా అండి. ఇప్పుడు నేను 'జానకి మేకోవర్‌లో' ఒక బ్యూటీషియన్ మీకు ఏందంటే బ్రైడల్ మేకప్ చేసే ఆర్టిస్ట్‌కి సంబంధించిన ఫేస్‌బుక్ పేజ్ క్రియేట్ చేస్తున్నా అండి. ఎవరైనా బ్రైడల్ మేకప్ ఆర్టిస్ట్ కనుక చూస్తే మాత్రం మీరు వీళ్ళని కనెక్ట్ అవ్వచ్చు. వీళ్ళు చాలా వెరీ ఎక్స్‌పీరియన్స్ పర్సన్స్. మీకు వీళ్ళు పర్ఫెక్ట్‌గా చేసేస్తారండి. ఇప్పుడు ఫేస్‌బుక్ పేజ్ క్రియేట్ చేయడానికి మనకు పేజ్ ఆప్షన్ ఉంటుందండి. ఇక డైరెక్ట్ క్రియేట్ పేజ్ ఉంటుంది. లేదంటే డైరెక్ట్ యూఆర్ఎల్ facebook.com/pages/create డైరెక్ట్ యూఆర్ఎల్. చాలా మంది ఏంటంటే ఎక్స్‌పర్ట్‌లు మీకు యూఆర్ఎల్ ఇస్తారండి. లేదంటే మీరు పేజెస్‌కెళ్ళి క్రియేట్ పేజ్ క్లిక్ చేసుకోవచ్చు. ఏదైతే మనం అనుకుంటున్నామో అదే పేజ్ మనం ఇక్కడ చేస్తామండి. జానకి మేకోర్ ఏదైతే మనము ఇక్కడ క్రియేట్ చేసామో అదే పేజ్‌లో మనము అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. మనకు ఫేస్‌బుక్ పేజ్ అనేది. కేటగిరీ బ్యూటీషియన్. ఏదైతే మనకి ఇక్కడ ఉంటుందో కంప్లీట్‌గా మనం అదే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు బ్యూటీ, కాస్మెటిక్, పర్సనల్ కేర్. సో, ఇప్పుడు మనకేంటంటే ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఆ ఇన్ఫర్మేషన్ మనం యాడ్ చేసుకోవాలి. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో, క్లిక్ ఫర్ క్రియేట్ ఏ పేజ్. ఇప్పుడు మీరు క్రియేట్ పేజ్ చేసేటప్పుడు ఏదైతే మీకు కంప్లీట్‌గా ఉంటుందో అవి మీరు చూసుకొని చేసుకోవాలండి. ఏదైనా కంటెంట్ గాని ఏదైనా కావచ్చు. సో, మీకేంటంటే మీకు ఏదైనా మీరు పాజ్ చేసేటప్పుడు మాత్రం మీకు ఏదైనా కేటగరీ గనుక మిస్టేక్ ఉంటే ఇక్కడ కొంచెం హోల్డ్ చేసుకోండి. మీరు కేటగరీ చేంజ్ చేసుకోవడానికి. మీరు పేజ్ క్రియేట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వస్తుందని చూడండి. ఇది కంప్లీట్‌గా మీకు ఏమైతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉందో ఇక్కడ మీరు కంప్లీట్‌గా అదే ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోవచ్చండి. వెబ్‌సైట్ ఇచ్చున్నాను. ఫోన్ నంబర్ నాకు ఏదైతే ఉందో ఇండియాది, ఇండియా ఫోన్ నంబర్ ఇస్తున్నాను. మీరు గుర్తుపెట్టుకోవాలి చాలా మందికేందంటే, సార్ నేను ఫోన్ నంబర్ యాడ్ చేయలేకపోతున్నాను ఇవ్వని అంటారండి. ఫోన్ నంబర్ మీకు వాట్సాప్ బిజినెస్‌లో ఉండాలండి కంపల్సరీ. సో, ఏదైతే మీరు ఈమెయిల్ ఐడీ ఇస్తున్నారో, ఆ ఈమెయిల్ ఐడీ కూడా మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చండి. సో, ఎవరైతే మీకు సర్వీస్ కావాలో వీళ్ళు హ్యాపీగా వీళ్ళని కన్సల్ట్ అవ్వచ్చండి. మీరు కంప్లీట్‌గా మీకు ఇన్ఫర్మేషన్‌తో వాళ్ళు మీకు ఇవ్వడం జరుగుతుంది. సో, అవర్స్ మనం ఆల్వేస్ ఓపెన్ పెట్టాం. నెక్స్ట్ తర్వాత మనం అవర్స్ మార్చుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఏదైతే మీకు ప్రొఫైల్ పిక్చర్ ఉందో ఆ ఇమేజ్ ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలండి. కంప్లీట్‌గా ఏదైతే మీకు ఇమేజ్ ఉంటుందో అది ఇక్కడ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు నేను నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఎట్ ప్రెజెంట్‌గా నేనేంటంటే కవర్ ఇమేజ్ యాడ్ చేయట్లేదు. కవర్ ఇమేజ్ అనేది లాటర్ యాడ్ చేస్తానండి. అంటే నా ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చి నేను కవర్ ఇమేజ్ యాడ్ చేస్తాను. ఇక్కడ మీకు వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఇది ఇప్పుడు వద్దండి. ఇది స్కిప్ చేసుకోండి ఇప్పుడు. ఎందుకంటే నేను వాట్సాప్ బిజినెస్ క్రియేట్ చేశాక ఈ నెంబర్ మనం క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు క్లిక్ ఫర్ డన్. అంటే ఫేస్‌బుక్ పేజ్ అనేది నేను క్రియేట్ చేశాను. ఇప్పుడు మనం ఫేస్‌బుక్ పేజ్ క్రియేట్ చేసిన తర్వాత మనం మెయిన్‌గా ఏంటంటే మనం కంటెంట్ పోస్ట్ చేసుకోవాలండి. ఏదైతే మనము యూజ్ చేసామో ఆ కంటెంట్ కంపల్సరీ మనం పోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ స్కిప్ ఫర్ నౌ చేసుకొని ఇక్కడ పోస్ట్ చేసేటప్పుడు మీకు ఆప్షన్స్ ఉంటాయండి. కాల్ బటన్, వాట్సాప్ మెసేజ్ అన్నీ ఉంటాయి. ఇక గెట్ మెసేజ్ ఆప్షన్ తీసుకొని మీరు ఏ కంటెంట్ అయితే మీరు పోస్ట్ చేద్దాం అనుకుంటున్నారో అదే కంటెంట్ తీసుకొని మీకు ఏ ఇన్ఫర్మేషన్ అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ యాడ్ చేసుకోవచ్చండి. అదే కాంటాక్ట్ నా నెంబర్ అనేది నేను ఇమేజ్ మీద ఇచ్చాను. అందుకే మీకు కాంటాక్ట్ నెంబర్ పెట్టాను. ఇమేజ్‌లో మనకు కంప్లీట్‌గా యూజర్ అనేది కాన్సంట్రేట్ చేయడానికి. సో, ఈ విధంగా మనము ఫేస్‌బుక్ పేజ్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. అయితే మనం ఫేస్‌బుక్ పేజ్ క్రియేట్ చేసాం గదా! దీన్ని నేను మల్టిపుల్ యూజర్‌కి యాక్సెస్ ఇవ్వాలంటే ఎలా ఇవ్వచ్చు? అంటే మల్టిపుల్ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌కి ఎలా యాక్సెస్ ఇవ్వచ్చు? సో, దానికోసమే మనకు సి డాష్‌బోర్డ్‌లో మీకు కంప్లీట్ ఆప్షన్ ఉంటది. అదే పేజ్ యాక్సెస్ అంటారు దాన్ని. ఇట్లా మీరు పేజ్ యాక్సెస్ ఎంతమందికైనా ఇవ్వచ్చు. అంటే మీరు ఇక్కడ యాడ్ యూజర్‌ని క్లిక్ చేసుకొని ఎవరికైనా ఇవ్వచ్చండి. సో, ఇప్పుడు నేను యాడ్ యూజర్ ఇవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూజర్‌ని యాడ్ చేసుకుంటాను. యాడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని మీరు యాడ్ యూజర్‌ని ఇవ్వచ్చు మీరిక్కడ. ఇప్పుడు చూడండి ఇస్తున్నాను.
సో మనం ఇక్కడ పేజ్ యాక్సెస్ ఉంది కదా, క్లిక్ చేసాం కదా. ఇప్పుడు ఇక్కడ మనము క్లిక్ చేసేటప్పుడు ఏ యూజర్ అయితే యాక్సెస్ ఇద్దాం అనుకుంటున్నామో ఆ యూజర్ మెయిల్ ఐడి కానీ ఆ ప్రొఫైల్ కానీ ఇక్కడ సెర్చ్ చేయాలి. ఒక్కోసారి ప్రొఫైల్ మన ఫ్రెండ్ లిస్ట్ ఉంటేనే రావచ్చండి, లేదంటే ప్రొఫైల్లో కనెక్టివిటీ లేకపోతే మాత్రం మీకు రాదు ఇక్కడ. సో ఇక్కడ చూసుకొని చేసుకోవాలి. ప్రొఫైల్ పర్సన్ మీ దాంట్లో ఉన్నారా లేదా అనేది కంపల్సరీ మ్యాండేటరీ. మీరు రిఫ్రెష్ చేసుకొని మీరు ఆ ప్రొఫైల్ని కంప్లీట్గా మీరు సెలెక్ట్ చేసుకొని ఉండాలి మీకు కంప్లీట్గా మీకు. సో ఇప్పుడు క్లిక్ చేసుకుంటున్నాను. ఇది క్లిక్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే లైక్ చేస్తున్నాను పేజ్ని. లైక్ చేయడం వల్ల నా ప్రొఫైల్కి కనెక్టివిటీ వస్తుంది. సో కాబట్టి ఏం చేస్తున్నాను ఇక్కడ పేజ్ యాక్సెస్లో యాడ్ న్యూ అలర్ ఉంది. క్లిక్ చేశాక ఇక్కడ పేరు టైప్ చేయగానే మనకి ఏ ఏ పేరు అయితే ఇక్కడ ఉందో అవి వచ్చేస్తున్నాయి. ఫుల్ యాక్సెస్ ఇస్తున్నాను. ఈ మీద ఫుల్ యాక్సెస్ అండ్ కన్ఫర్మ్ ఇట్. మనం ఫేస్బుక్ పాస్వర్డ్ కొట్టండి అకౌంట్ కన్ఫర్మ్ కాదండి. ఇవి వచ్చాక మనం ఎలా యాక్సెప్ట్ చేయాలంటే ఇక్కడ మీకు సీ మోడ్లో కంప్లీట్ పేజెస్ ఉంటాయండి. పేజెస్లో ఇన్విటేషన్ ఉంటుంది. ఇన్విటేషన్లో మనకి ఎక్కడైతే ఇన్విటేషన్ వస్తుందో ఇప్పుడు ఈ పేజీ కూడా మనము ఫుల్ యాక్సెస్ ఇవ్వచ్చు. సో ఇక్కడ మనకు కంప్లీట్ 80%, 50%, 100% ఉంటుందండి. ఇప్పుడు నేను ఫుల్ 100%తో నేను ఈ ప్రొఫైల్కి పేజ్ యాక్సెస్ ఇచ్చాను. సో కాబట్టి ఎవరైతే మీకు పేజ్ యాక్సెస్ ఉందో చూసుకోవచ్చు. ఇది ఒక చిన్న అప్పీల్ ఉంటుందండి, అది మనం చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఎలాంటి అకౌంట్ అయినా మనం యాక్టివ్ చేసుకోవడానికి మనకు ఈజీ యాక్సెస్ వే మనకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మనకు ఈ యొక్క యాక్టివేషన్ మనకి యూజ్ అవుతుంది. సో ఏదైతే మనకు ప్రొఫైల్ ఒక్కోసారి కొత్త ప్రొఫైల్ క్రియేషన్ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు అలా మీకు అప్పీల్ వస్తుంది. అది మీకు సంబంధించిన వీడియో నేను ఆల్రెడీ మన యూట్యూబ్లో పెట్టాను. సో ఈ విధంగా మన ఛానల్ని క్రియేట్ చేసుకొని ఎవరికైనా మనం యాక్సెస్ ఇవ్వచ్చండి. సో అర్థమైందా? సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. మేజర్ ఏంటంటే మీకు సి డాష్బోర్డ్లో కంపల్సరీగా మీకు ఇవన్నీ ఉంటాయండి. లింక్ అకౌంట్స్ ఉంటాయి. మీరు ఏమేమి అకౌంట్ లింక్ చేయాలన్నకు మీకు ఫోన్ నెంబర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అన్నీ మీకు కనెక్టివిటీ చేసుకోవాలండి. ఇది చేసుకున్నాక మీకు ఏంటంటే ఇప్పుడు కంప్లీట్గా లింక్ అకౌంట్లో పేజ్ యాక్సెస్లో మీకు పేజ్ రికమెండేషన్లో అండ్ యూజర్ నేము చేంజ్ చేసిన అన్నీ ఉంటాయండి. సో ఇవన్నీ మీకు ఏంటంటే కంప్లీట్ ఏంటంటే మీకు ప్రొఫైల్ని దాన్ని ఎంగేజ్ చేసుకోవడానికి మీకు యూజ్ అవుతుందండి. ఇప్పుడు చూడండి ఇవన్నీ మీకు ఆప్షన్స్. ఇప్పుడు పేజ్ సెటప్ క్లిక్ చేసుకున్నాను అనుకోండి, ఏమేమి యాక్టివేషన్ అయినాయి, ఏమేమి పెండింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు యాడ్ బటన్ ఉంది. యాడ్ బటన్ క్లిక్ చేసుకొని ట్రై వాచ్. ఇప్పుడు ఏం చేస్తున్నాను ఇక్కడ నేను కాల్లో పెట్టుకుంటున్నా. కాల్లో పెట్టినప్పుడు ఏ ఫోన్ నెంబర్ ఇక్కడ యూజ్ చేయాలో ఆ ఫోన్ నెంబర్ యూజ్ చేసుకోవచ్చు. కాంటాక్టర్స్ ఉంది. ఇప్పుడు నేను కాల్ నెంబర్ పెట్టాలి, ఎందుకంటే నాకు వాళ్ళు కాల్ చేయాలి. నాకు డైరెక్ట్ కాల్ చేసే ఆప్షన్ ఇచ్చాను. లేదా నేను వాట్సాప్ ఇవ్వచ్చు, నా వాట్సాప్ లింక్ ఇవ్వచ్చు. ఏ ఆప్షన్ మీకు ఉంటుందండి. సో దాన్ని మీరు యూజ్ చేసుకొని మీరు ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఎవరికైనా ఏంటంటే వాళ్ళు ఈజీగా మనకు కాల్ చేసి అనుకోండి, మనకు అపాయింట్మెంట్స్ అనేవి ఈజీగా మనకు బుక్ అవుతాయి. లింక్ వాట్సాప్, కనెక్ట్ ఇన్స్టాగ్రామ్, మనకు అన్ని ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి అన్నట్టు. సో అలాగే మీకు పేజ్ రికమెండేషన్లో ఏమేమి రికమెండేషన్ కావాలో అన్నీ మీకు ఆప్షన్ ఉంటాయండి. అండ్ పేజ్ డీటెయిల్లో మీకు ఏంటుందంటే మీకు కంప్లీట్గా మీకు ఫస్ట్ నేమ్ ఏంటిది, యూజర్ నేమ్ ఏంటిది, అన్ని కనెక్టివిటీ ఇక్కడ ఉంటాయి మీకు. తర్వాత మీకు ప్రొఫెషనల్ డాష్బోర్డ్ ఉంటుందండి. కంప్లీట్గా ప్రొఫెషనల్ డాష్బోర్డ్లో మీకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూసుకోవచ్చు ఇక్కడ. సో చూడండి ఇక్కడ ఈవెంట్ యాక్సెస్, లింక్ అకౌంట్, పేజ్ రికమెండేషన్, మీకు కంప్లీట్గా ఇక్కడ ఆప్షన్స్ మీకు ఏమేమి ఉన్నాయో చూసుకొని మనము చేసుకోవచ్చు. పేజ్ సెటప్. ఇప్పుడు ఈ పేజ్ సెటప్లో పేజ్ రికమెండేషన్ పేజ్ సెటప్ ఉంది కదా, ఈ పేజ్ సెటప్లో మనకైతే నేమ్ ఏమి ఇచ్చాం, యూజర్ నేమ్ ఏం కావాలి. సో యూజర్ నేమ్ కోసం మనం ఇక్కడ పెడతాం చూడండి. యూజర్ నేమ్ అనేది మనం కంటిన్యూగా ఇవ్వాలండి. ఏదో క్యాపిటల్ స్మాల్ ఎస్ అలా ఉండాలి. యూజర్ నేమ్ అనేది స్మాల్ లెటర్లో కంటిన్యూ ఉండాలి. ఆ యూజర్ నేమ్ ఎవరు తీసుకోబోతే మీకు యూజర్ నేమ్ ఈజ్ అన్అవైలబుల్ వస్తుంది. అలా ఉంటే మాత్రం ఎవరు తీసుకోవాలంటే మీకు అవైలబుల్ వస్తుంది. సో ఇప్పుడు ఎవరన్నా మీకు ఐడి అడిగారు అనుకోండి, డైరెక్ట్ మీరు facebook.com/యూజర్ నేమ్తో మీరు పంపించుకోవచ్చు అన్నట్టు. సో ఈ విధంగా మనకు ఎవరికైనా మనము యూజర్ని పంపించుకోవచ్చు అండి. సో ఈ విధంగా మనం పేజ్ క్రియేట్ చేసుకుని మన బిజినెస్ని లీడ్స్ తెచ్చుకోవచ్చు, యాడ్స్ పెట్టుకోవచ్చు. ఏ విధంగా మనం లీడ్స్ తెచ్చుకోవచ్చు అండి. మీకు ఎలాంటి ఫేస్బుక్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా మన ఛానల్ని ఫాలో అవ్వండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.